అందరికీ నమస్కారం అండి. తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తిరుపతి గంగమ్మ తల్లి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగే అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక పండుగగా 7 రోజుల పాటు జరిగే ఈ జాతరలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా భావించే తాతయ్య గుంట గంగమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా ప్రజలు విచిత్ర వేషధారణలతో మొక్కులతో గంగమ్మను ఆరాధిస్తారు. జానపదుల సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే గంగమ్మ జాతర యొక్క ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. తిరుపతి గంగమ్మ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా భావించే గ్రామ దేవతగా, గంగమ్మ తల్లిగా, పిలిస్తే పలికే దైవంగా, తమ పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భావించి భక్తులు గంగమ్మ జాతర నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం తమిళ చిత్త మాసంలో చివరి మంగళవారం రోజు ప్రారంభమయ్యే గంగమ్మ జాతర మే 5 మంగళవారం నుండి మొదలై మే 12వ తేదీ మంగళవారంతో ముగుస్తుంది. ఈ జాతర ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లిగా భావించి ఆరాధిస్తాము. స్థానికుల కథనం ప్రకారం సాలిగాడిని సంహరించిన గంగమ్మ మాతంగి రూపంలో సాలిగాడి ఇంటికి వెళ్ళి అతని భార్యను ఓదారుస్తుంది. జనన మరణాలు సహజమే అని ధైర్యవచనాలు చెబుతుందని జాతర చరిత్రను పరిశీలిస్తే ఆనాటి నుంచి గంగమ్మ జాతర జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే గంగమ్మ జాతర అతి ప్రాచీనమైన జాతరగా చరిత్రకెక్కింది. తిరుపతి గంగమ్మ జాతర 7 రోజుల పాటు జరుగుతుంది. జాతరలో భాగంగా తొలి రోజు ఉదయం గంగమ్మ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి విశ్వరూప స్తంభానికి అభిషేకం చేస్తారు. సాయంత్రం గంగమ్మ పుట్టినిల్లుగా భావించే అవిలాల నుంచి కైకాల కుల పెద్దలు అమ్మవారికి సారె తీసుకుని వచ్చి ఈ సారెను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేర్లలో పసుపు కుంకుమలు చల్లుతారు. జాతర పూర్తయ్యే వరకు ఎవరు పొలిమేరు దాటకూడదనే నియమం ఈనాటికి అందరూ పాటించడం ఎంతో విశేషంగా చెబుతారు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రిళ్ళు ఇక్కడే ఉండకుండా బయటకు వెళ్ళిపోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. జాతర సమయంలో మగవాళ్ళు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణలతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు ఈ జాతరలో పురుషులు చీర కట్టి మహిళ వేషం వేసి తిట్టడం గంగమ్మ ఆశీర్వాదమని, లేకుంటే పాపమని భావిస్తారు. జాతర సందర్భంగా ముందుగా బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం బండ్ల వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, గంగమ్మకు చప్పర కార్యక్రమానికి ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం తర్వాత చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. జాతరలో చివరి రోజు కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని బంకమట్టితో నీలం రంగు ద్రవాన్ని పోసి అమ్మవారి రూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక వ్యక్తి ముత్తైదు రూపంలో వచ్చి అమ్మవారి విశ్వరూప విగ్రహంలోని ఒక చెంపను ధ్వంసం చేసి అందులోని మట్టిని ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఆ మట్టిని పరమ పవిత్రంగా భావించి భక్తులు తమ ఇంటికి తీసుకొని వెళ్తారు. చివరి రోజు జరిగే ఈ ఘట్టంతో జాతర ముగుస్తుంది. తిరుమల శ్రీనివాసుని సోదరిగా భావించే గంగమ్మ తల్లి జాతర అతి ప్రాచీన చరిత్ర కలిగిన గంగమ్మ జాతర వీక్షించడానికి 2 కళ్ళు సరిపోవు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు
పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఈ తిరుపతి గంగమ్మ జాతరను మనం కూడా దర్శించి ఆ తల్లి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.